ఇస్ టూ ఎర్లీ టు కమెంట్. ఇంకా చాలా టైం ఉంది. ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్. మొదటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ ప్రచారం నాన్నగారు చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు ఎలా మళ్ళీ ఎట్లా రాజకీయాలన్నీ తెలుగుదేశం పార్టీ ఎలా రూపం దాల్చుకుందో, పరిస్థితులు అందరూ భాగస్థులయ్యారు. ప్రజలు కూడా నెగిటివ్ అటు ఎక్కువ ఉండడంతో, అంటే నేను వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఉండడంతో ప్రజలు కూడా ఫీల్ అయ్యి ఆ రోజు అలా మార్పు ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరు సహాయ సహకారం లేకుండా ఆయన పోటీలో ఆయన తదుపరి ఎన్నికల్లో గెలిచాడు ఆయన. ఎందుకంటే ప్రజల వ్యక్తి ఆయన మీద ఉన్న నమ్మకం, ఎందుకంటే ఆ నమ్మకాన్ని నాన్నగారు తెలుగుదేశం పార్టీ ద్వారా జనంలో ఆయన ఒక పార్టీ యొక్క ఇమేజ్ని సుస్థిరం చేశారు కాబట్టి, సో అలాగే ఆయన దాన్ని కాపాడుతూ ఆ తర్వాత ఎలక్షన్లో గెలిచారు. ఆ తర్వాత గెలిపోవడంలన్నీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలన ఉందంటే తప్పకుండా నాన్నగారు 89 ఎలక్షన్లో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి తెలుగుదేశం పార్టీ లీడ్ చేసి, సో అదంతా ఇంక్యుబెన్సీ అనేది అన్ని సెక్షన్స్ లో ఉంటుంది. సో ఆ ఇంక్యుబెన్సీతో పార్టీ ఓడిపోవడం జరిగింది. ఎప్పటికీ మా సేవలు పార్టీకి ఉంటాయి. తప్పకుండా మాకు అనిపిస్తే తప్పకుండా అవసరం మా పార్టీకి మా సేవలని తప్పకుండా మేము ఎప్పుడు ముందంజు ఉంటాం. పోటీ గురించి ఏమనుకోలేదు.